అమలాపురం గడియార స్తంభం వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70వ వసంతాల వేడుకల సందర్భంగా రాజోలు అమలాపురం శాఖల ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆర్ఎం అశోక్ నాగరాజన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 70,000 యూనిట్ల రక్త సేకరణ కార్యక్రమంలో భాగంగా పలువురు ఎస్బీఐ ఉద్యోగులు రక్తదానం చేశారు. వివిధ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వై గణేష్ సురేష్లను ప్రత్యేకంగా అభినందించారు. 1 జూలై ఈరోజు 27 జూన్ 2025 సందర్భంలో 1 జూలై 2025 నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జన్మదినోత్సవం అని చెప్పుకోబడిన బ్యాంక్ డే 70 వసంతాలు 1956 లో ఏర్పడిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం లెక్క తీసుకుంటే ఈ సంవత్సరానికి 70 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ ఎస్బీఐలో ప్రెసెంట్ మన తెలుగు పర్సన్ ఫస్ట్ తెలుగు పర్సన్ టు బికమ్ చైర్మన్ శ్రీ చల్లా శ్రీనివాసరెడ్డి గారి పిలుపు మేరకు 70 వసంతాలు పూర్తి చేసిన ఎస్బీఐ 70,000 రక్త యూనిట్స్ ని డొనేట్ చేయాలనే ఉద్దేశం ఆలోచన వెనుక ప్రతి ఊర్లోనూ ఎస్బీఐ వచ్చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎస్బీఐ అమలాపురం రీజియన్ మేము ఈ రోజు సంకల్పించాము. సో ఈ సంకల్పం మేరకు మేము ఎండూరి రాఘవ నాగేశ్వరరావు బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు ఇక్కడ మాకు స్పేస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా స్టాఫ్ అందరినీ పిలుపు మేరకు మా దగ్గర ఎక్స్టర్నల్ అవుట్ఫిట్స్ ఉన్న హెచ్ఎల్సీస్ కానీ ఎస్ఎస్ఎల్స్ కానీ ఎఫ్ఓఎస్ టీమ్స్ కానీ రికవరీ ఏజెంట్స్ కానీ లేకపోతే జేవీస్ కానీ ఎస్బీఐ లైఫ్ అని ఎస్బీఐ జనరల్ అని మ్యూచువల్ ఫండ్ అని మా స్టాఫ్ యూనియన్ అండ్ ముఖ్యంగా ఆర్బీఓ స్టాఫ్ అని లేకపోతే అసోసియేషన్ అందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ చేసి పెద్ద ఎత్తున ఈ రోజు వచ్చి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడికి విచ్చేసి బ్లడ్ డొనేషన్ లో పాల్గొంటున్న డోనర్స్ అందరికీ పేరు పేరున మేమందరము రుణపడి ఉంటాము. అండ్ వీళ్ళ ద్వారా పలు బ్లడ్ అవసరం పడి పలు జీవితాలు అండ్ నిలబడతాయన్నప్పుడు చాలా గర్వకారమైన విషయము. ఆ విషయం గురించి అందరూ గర్వపడాలి. సో ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఇక్కడ మాత్రమే కదా, రాజోల్ సెంటర్ లో కూడా చేస్తున్నాము. ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా అందరూ అమలాపురం ట్రావెల్ చేయలేరు కాబట్టి ఈ వర్షాల కారణంగా అటు ఇటు ఉండడం 2 సెంటర్లు పెడుతున్నాము. రాజోల్లో కూడా నిర్వహిస్తున్నాము, ఇక్కడ నిర్వహిస్తున్నాము. సో ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి ఎండూరి నాగేశ్వరరావు గారికి, తర్వాత స్టాఫ్ యూనియన్ కార్తిక్ గారికి, తర్వాత స్టాఫ్ యూనియన్ గణేష్ గారికి, స్టాఫ్ అసోసియేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ సురేష్ గారికి, తర్వాత మా రీజనల్ ఆఫీస్ స్టాఫ్ కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.